హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్డి యూనివర్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోయేది డాకు మహారాజ్. డాకు మహారాజ్ మూవీ ఎలా ఉంది అంటే, வாட் யூ ஆர் எக்ஸ்பெக்டிங் ஃபேன்ஸ்? டான்ஸ் வேணுமா டான்ஸ் இருக்கு, ஃபைட் வேணுமா ஃபைட் இருக்கு, பாடி லாங்குவேஜ் சீன்ஸ் வேணுமா அது இருக்கு, ஃபைனலி எமோஷன் ஆல்சோ இருக்கு. ఎవ్రీథింగ్ ఈజ్ అ వన్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి అంతా మంచి జరగాలి, నుంచే మీ లైఫ్లో అంతా బాగుండాలని కోరుకుంటున్నాం. అదే చేత్తో మా లైఫ్లో కూడా బాగుండాలని కొంచెం సబ్స్క్రైబ్ బటన్ మీరు నొక్కుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నిన్న గేమ్ చేంజర్ రివ్యూలో నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. ఇవన్నీ పెట్టేసి ఇది ఏదో గొప్ప సినిమా అని మీరు కన్విన్స్ చేయడానికి నేను ట్రై చేయక్కర్లేదు. ఓకే, మోడరేట్ సినిమాలు, యావరేజ్ సినిమా చూడటానికి మేము రెడీగానే ఉన్నాం. మీరు అదే అదే డైరెక్షన్లో వెళ్ళి దాంట్లోనే ఏదో ఒక కొత్తదాన్ని. సో డాకు మహారాజ్ మూవీ ఆ పాయింట్స్ అన్నిటిని యాక్చువల్గా ఫాలో అయిందనమాట. ఇట్స్ ఎ రొటీన్ టెంప్లేట్ కమర్షియల్ మూవీ. అలా అని చెప్పి ఎవరు దీన్ని లైట్గా తీసుకోలేదు. ఆల్ డిపార్ట్మెంట్స్ గేవ్ దేర్ బెస్ట్, అండ్ బికాస్ ఆఫ్ దట్ మీరు మూవీ చూసిన తర్వాత యూ విల్ ఫీల్ హ్యాపీ దట్ యూ వాచ్డ్ కంప్లీట్ ఎంటర్టైనర్. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే వచ్చింది. ఇంకొంచెం ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం బెటర్గానే ఉంది అని నేను చెప్పాలి. సో ఇది బాలయ్య గారికి జైలర్ టైప్ మూవీ అనమాట. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ బాలయ్యస్ జైలర్ ఆల్సో. స్టోరీ, ట్రీట్మెంట్ అన్నీ చాలా సిమిలర్గా ఉంటాయి. అండ్ నాట్ జస్ట్ జైలర్, సో మెనీ ప్రీవియస్ మూవీస్ లైక్ దట్. బాలయ్య గారి సింహ కానీ, లెజెండ్, ఇంకా నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సో ఆల్ దోస్ ఇటువంటి టైప్ ట్రోప్లో నడుస్తుంది. ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. బట్ యాజ్ ఐ సెట్ ఉన్న వాటిలోనే దే హ్యావ్ గివెన్ ఇట్ బెటర్. డిఓపి అది బాగుంది, మ్యూజిక్ అండ్ బీజిఎం ఆల్సో గుడ్. బాలయ్య గారు కూడా చాలా కొంచెం స్టైలిష్గా, స్లిక్గా యాక్టింగ్ ఉంది ఆయనది. సో అలా ఈ మూవీ ట్రీట్మెంట్లో ఇట్ వాస్ బెటర్, దట్ ఈస్ ఇట్ వాజ్ కంప్లీట్ ఎంటర్టైనర్. సో మీరు సంక్రాంతికి నార్మల్గా ఫ్యామిలీతో వెళ్ళి కాసేపు కూర్చుని చూడటానికి, ఎంజాయ్ చేయడానికి, వాటన్నిటికీ ఈ మూవీ బాగుంటుంది అనమాట. ఆబ్వియస్లీ బాలయ్య ఫ్యాన్స్ అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఇఫ్ యూఆర్ హార్డ్ కోర్ ఎన్బీకే అండ్ నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే కనుక మీకు ఇంకా బాగుంటుంది. ఇక్కడ నుంచి రివ్యూలో స్పాయిలర్స్ ఉండిపోతున్నాయి, సో ప్లీజ్ బివేర్. జనరల్గా బాలయ్య గారి సినిమాలకి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అయిపోయి ఉంది. సో వీ డోంట్ రియలీ ఎక్స్పెక్ట్ మచ్ ఇన్ దట్ సెన్స్. ఇప్పుడు బాలయ్య గారు యాక్ట్ చేసి అంతమందిని చంపిన నరికిన మనకు అది ఓకే, వీ క్యాన్ టేక్ దట్. మేబీ ఇన్ని సంవత్సరాలుగా మనం ట్యూన్ అయిపోవటం వల్ల అందుకో కొంత అవుట్ ఆఫ్ ఏపీ ఆర్ అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ పీపుల్కి కొంచెం బాలయ్య సినిమాలు పెట్టుకుంటాయి, కానీ మనకి ఎప్పుడు అంతలా ఉండవు. సో ప్రొవైడెడ్ మీకు ఆల్రెడీ అది తెలుసు కాబట్టి దాంట్లోనే కొన్ని ట్వీట్స్ చేస్తే యూ కెన్ గెట్ ఎ బెటర్ అవుట్పుట్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్స్ భగవంత్ కేసరి కూడా నాకు నచ్చింది కంపేర్డ్ టు వీరసింహారెడ్డి టు సమ్ ఎక్స్టెంట్. సింహ లెజెండ్ ఆబ్వియస్లీ అవి క్లాసిక్స్ అనుకోండి బాలయ్య గారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై బోయపాటి గారు బాలయ్య కాంబినేషన్ వర్క్ అవుతుంది. బోయపాటి ట్రైస్ టు డూ ద సేమ్ థింగ్ విత్ అదర్ హీరోస్, కానీ అది అవ్వదు. సో అదే మ్యాజిక్ ఈ మూవీ కూడా వర్కౌట్ అయింది అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఎ క్లెవర్లీ ఎగ్జిక్యూటెడ్ బాలయ్య మూవీ. తమన్ అండ్ డిఓపి ఆర్ వెరీ బిగ్ అసెట్స్ టు ద మూవీ. తమన్ గారు అయితే దంచి కొట్టారు. అండ్ టు బీ ఫ్రాంక్, చాలా చోట్ల స్పీకర్లు పగిలిపోతుంది. అది నాకైతే అంత అనిపించలేదు. నాకు చాలా నీట్గా ఉంది బీజిఎం. మేబీ ఎక్కువ బీజిఎం ఉండి థియేటర్ వాళ్ళు ఏమైనా టోన్ డౌన్ చేశారో దట్ ఐ డోంట్ నో. నాకైతే చాలా నీట్గా ఉంది. ఎక్కడికక్కడ హైస్ ఉన్నాయి, ఇంటర్వెల్ బ్లాక్లోను వాటిలోను బీజిఎమ్స్ అవి బాగున్నాయి. టువర్డ్స్ ది ఎండ్ కొంచెం రెప్యుటేషన్ వచ్చేస్తుంది, బట్ ఐ డోంట్ థింక్ దట్స్ బికాస్ ఆఫ్ తమన్ ఇన్ జనరల్. మూవీలో చాలా ఫైట్స్ ఉండడం వల్ల ఎండ్ వచ్చేసరికి ఇంకా అదే ఫైట్, అవే సీన్స్ రిపీట్ అవ్వడం వల్ల మీకు అలా అనిపిస్తూ ఉండొచ్చు. అట్లీస్ట్ నాకైతే అలా అనిపించింది. అండ్ డిఓపి ఈజ్ ఆల్సో వెరీ గుడ్. రొటీన్ సినిమా అయినా కూడా ఒక కొత్త లెన్స్ నుంచి చూస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. అండ్ చాలా ఏరియల్ షాట్స్, చాలా వైట్ షాట్స్ ఉన్నాయి. అవన్నీ చాలా నీట్గా చేశారు. ఎక్కడ గ్రాఫిక్స్ ఆల్సో టు ద ఎక్స్టెంట్ దట్ ఆర్ దేర్. టు బి ఫ్రాంక్ అంత డిఫరెన్షియేట్ చేయగలిగే లేదు. చాలా రియల్గా ఉంది మూవీ అంతా కూడా. ఫేక్గా సెట్ పీసెస్ కూడా అంత ఫేక్గా అలా లేవు, చాలా నీట్గా ఉన్నాయి. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎవ్రీథింగ్ అనుకుంటే ఎక్కడికక్కడ మీకు ఆ రిచ్నెస్ అయితే కనపడుతుంది. చాలా కోహరెంట్గా ఉంది. ఆ వరల్డ్ బిల్డింగ్ ఎక్స్ట్రాడినరీ వరల్డ్ బిల్డింగ్ అయితే కాదు, బట్ వాట్ ఎవర్ వాళ్ళు ఉత్తరప్రదేశ్లోను, చంబల్ అనే ఏరియాలోను, దట్ ఈస్ వాట్ దే వాంట్ టు ప్రొజెక్ట్. ఆ ఊరు, అక్కడ ఉన్న సమస్యలు అవన్నీ, బట్ దోస్ ఆర్ వెరీ వెల్ డన్. అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ కూడా ఓకే. ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా 2-3 ఉన్నాయి. కొంచెం అంత ఊర్వశి రొటేలా ఒకటే సినిమాకి అక్కర్లేదని కాదు, కానీ స్టిల్ ఉన్న 1-2 సీన్స్ ఆవిడ ఉన్నారు కదా అని చెప్పి ఎక్కువ ఇరికించలేదు. ఉన్న 1-2 సీన్స్లో షీజ్ ఓకే. రెస్ట్ హీరోయిన్స్ ప్రజ్ఞా గారు కానీ, ఐ థింక్ జెర్సీలో హీరోయిన్ ఆవిడ కానీ, ఎవ్రీబడి డిడ్ దేర్ కూడా. వాళ్ళకి ఇంకా కొంచెం ఫీమేల్ క్యారెక్టర్స్ ఇంకా బాగుంటే ఇంకా బాగుండేదేమో, బట్ ఇట్స్ ఓకే. బాలకృష్ణ గారి సినిమాలతో పోలిస్తే వెరీ వెల్ రిటర్న్ క్యారెక్టర్స్ అని అనుకోవాలి.
బాలయ్య గారు యాజ్ యూజువల్ ఈజ్ వెరీ బెస్ట్. ఆయన్ని కంప్లీట్గా మనం బిలీవ్ చేస్తాం ఆ క్యారెక్టర్స్లో. ఇన్ఫ్యాక్ట్ ఇందులో 3 టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఆర్ 4 టైప్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. సో అవన్నీ ఆయన బాగానే ఎగ్జిక్యూట్ చేయగలిగారు. అండ్ ట్రైలర్లో ఉన్న హై మూమెంట్స్ అన్నీ కూడా సినిమాలో కూడా హై మూమెంట్స్ బాగానే పడ్డాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ వాచ్. కొన్ని స్క్రీన్ ప్లే చాయిసెస్, రైటింగ్ చాయిసెస్ అనొచ్చు, బట్ యాజ్ ఎ సెడ్ ఇట్స్ ఎ టెంప్లెట్ మూవీ. అంత డీటెయిల్ రైటింగ్ కూడా కాదు ఇది, అంత బుర్ర పెట్టింది కూడా కాదు. కానీ ఉన్న ప్రతిదానికి వాళ్ళు సెట్ ఆఫ్ పే ఆఫ్స్ అవి బాగానే ఇచ్చారు. ప్రతిదానికి ఒక క్లోజర్ ఇచ్చుకున్నారు. అలా నీట్గా ఫుల్ సర్కిల్లో అవగొట్టారు రైటింగ్లో. అండ్ దెర్ ఆర్ ఫ్యూ సీన్స్ దట్ ఐ పర్టికులర్లీ లైక్. ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ అని చెప్పి మధ్యన ప్రతి సినిమాలోనూ సినిమాతో సంబంధం లేకుండా ముందు ఒక ఫైట్ పెట్టాలని పెట్టి దాన్ని సంహవ్ అయితే ఏదో ఒక నోట్ లాగా లేకపోతే సంహవ్ ఇరికించడానికి ట్రై చేస్తున్నారు అనవసరంగా. బట్ బాబీ డిడ్ అ వెరీ క్లెవర్ థింగ్ హియర్. ఆయన ఇంటర్వల్ ఫైట్ ఇంట్రడక్షన్ మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క వరకు ఫస్ట్ కొంచెం చూపించి దెన్ హీ వెంట్ బ్యాక్ టు స్టోరీ అంతా ఆటోమేటిక్గా మళ్ళీ అదే సీక్వెన్స్ వస్తుంది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి మీకు 2 ఫైట్లు చూస్తే బాగా తప్పింది, అండ్ 2 మీకు ఆ ఫైట్ ఒకటి రాబోతుంది, దానికి బిల్డ్ అవుతుంది మొత్తం స్టోరీ అని మీకు తెలుసు. సో మీరు ఇన్హెరెంట్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. సో అది ఐ థింక్ ఇస్ అ వెరీ క్లెవర్ డెసిషన్ దట్ వాస్ టేక్. అలాగే ఓరోషిని తీసుకున్నారు కదా, ఒక సాంగ్ పెట్టాలి కదా అని సాంగ్ అయితే పెట్టారు. అది ఇప్పుడు సాంగ్ అయితే ఉంది. అంతా కూడా నాకు అది ప్రాబ్లమాటిక్గా లేదు, ఎందుకంటే 2 అవర్స్ లేట్ అండే వస్తుంది అండ్ రైట్ బిఫోర్ ఇంటర్వల్ ఫైట్ వస్తుంది అది. సో అక్కడ కొంచెం డౌన్ అయ్యి అప్పుడు మళ్ళీ ఇంటర్వెల్కి హై చేస్తారు. సో దట్ ఈస్ ఓకే టు మీ. అండ్ ఇప్పుడు ఉన్నారు కదా అని చెప్పి అక్కర్లేని లవ్ ట్రాక్ అయితే ఏం పెట్టలేదు. 1-2 సీన్లు ఉన్నా అవి స్టోరీ ప్రోగ్రెషన్లోనే పోతే తప్ప మరీ అంత అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అయితే ఉండవు. అండ్ ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లో కూడా ఉన్న సాంగ్స్ ఎత్తున్నా మోస్ట్ ఆఫ్ దమ్ సాంగ్స్ ఆర్ విత్ ఇన్ ద స్టోరీ ఓన్లీ, అండ్ ఏదో రంగా ప్రోగ్రెస్ అయితే చేస్తాయి ఆ స్టోరీని. సో దోస్ ఆర్ ఆల్సో ఓకే, వెరీ గుడ్. అండ్ సాంగ్స్ ఇన్ జనరల్ ఆర్ గుడ్. స్క్రీన్ మీద చూడటానికి బాగానే ఉన్నాయి, వినడానికి బాగానే ఉన్నాయి. రిపీటింగ్ మేబీ కొంతమంది కొంచెం చూడొచ్చేమో, బట్ ఇన్ జనరల్ దే ఆర్ నాట్ బ్లాకర్స్ యాజ్ సచ్. ఇంటర్వెల్లో ఇక్కడ బాలయ్య ఫైట్ అవుతుంటే ప్యారల్గా బాబీ డియోల్ది అక్కడ ఒక ట్రైలర్లో చూపించిన పులి సీక్వెన్స్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. దట్ ఇంటర్ కటింగ్ ఈజ్ ఆల్సో గుడ్. ఇన్ఫ్యాక్ట్ కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు, బట్ ద ఐడియా ఐ లైక్ దట్ ఐడియా. అది బాగుంది, మంచి టచ్ అది. సిమిలర్లీ ఫ్లాష్ బ్యాక్లో క్లీషే అయినా సరే ఎమోషన్స్ అన్నీ బాగానే పడ్డాయి. ఓకే, ఓకే, ఇట్స్ వెరీ నైస్. అంటే మీరు కరెక్ట్ అట్లీస్ట్ సినిమాలో చూసినంతసేపు సరే ఇదంతా చూసింది అనిపించినా కూడా ఇట్ స్టిల్ యూ వాంట్ టు సీ హౌ ది స్టోరీ అన్ఫోల్డ్స్. అండ్ చిన్న ట్విస్ట్లా ఒకటి ఉంటుంది, అది టువర్డ్స్ క్లైమాక్స్ అండ్ తెలుస్తుంది. అది మనం గెస్ట్ చేసేయచ్చు, మీరు పని కట్టుకుని బుర్ర పెట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ ట్విస్ట్ వస్తుందని. బట్ స్టిల్ అది రివీల్ అయినప్పుడు బాగుంది. అంటే స్క్రీన్ ప్లేలో క్లెవర్గా దాని హోల్డ్లో పెట్టడానికి, అది పే ఆఫ్ రావడానికి అన్నట్టు కొంచెం కొన్ని ప్లాన్స్ చేశారు, విచ్ ఈజ్ నైస్, డీసెంట్. అండ్ జనరల్గా చిన్న వాటికి కూడా పే ఆఫ్స్ ఇవ్వడానికి ట్రై చేశారు, విచ్ ఐ యాక్చువల్లీ లైక్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ బ్యాక్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, హీరో పెన్సిల్ చెప్తున్నప్పుడల్లా ర్యాపర్స్ పడితే ఆ ర్యాపర్స్తో బొమ్మ ఒకటి క్రియేట్ అవుతుంది. సో దాంతో ఒక చిన్న పే ఆఫ్ ఉంటుంది. అలాగే పాప ఎలా అంటే ఒక హై మూమెంట్లో పాప వెళ్తున్నప్పుడు వెళ్ళి మళ్ళీ బాలయ్య రాగానే బాలయ్య వెనక్కి వస్తాడు, ఇది నుంచి ఉంటాయి, పాప ముందు నుంచి బాలయ్య వెనక నుంచి ఉంటాడు. అటువంటి 2 సీన్లు ఉంటాయి. అవి కూడా నాకు ఆ సెటప్ అంటే ఒకసారి ఫస్ట్ టైం చూపించి మళ్ళీ దాన్ని కాల్ బ్యాక్ చేయడం, దట్ ఐ సార్ట్ ఆఫ్ లైక్. ఇంకా హీరో మ్యాన్షన్స్ ముందు తాగుతాడు, ఒక బాక్స్ లాంటివి తీసి ఆ బాక్స్ కూడా ఒక చిన్న బ్యాక్ స్టోరీ అంటే అదేలే, అంటే అదంతా టూషే ఒకటి ఉంటుంది. సో అది బాగానే ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో రవికిషన్ గారు ఉంటారు. రవికిషన్ గారిని అతను మటన్ కొట్టేవాడు, అది ఇదే అని చెప్తాడు. ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ అట్ ఆల్, బట్ లాస్ట్లో జస్ట్ ఒక చిన్న సిగ్నేచర్ స్టైల్ ఇచ్చి మళ్ళీ అదే. సో ఆ సెటప్కి ఇది ఒక పే ఆఫ్ అనమాట. అంత అలా ఆలోచించారు లేదో నాకు తెలియదు, నాకైతే అలా అనిపించింది. అండ్ ఐ లైక్ దాట్. సో సినిమా మొత్తం రాకింగ్గా ఇంకా పట్టించేసుకోవచ్చు అంటే, యాజ్ ఎ సెడ్ ఇట్స్ ఎ టెంప్లెట్ మూవీ. సో మీరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సినిమా చూస్తున్నంతసేపు మీరు పాత నొస్టాల్జియా కొద్దీ మీరు ఇందిరా, సమరసింహారెడ్డి, నరసింహ అన్ని టీవీలో చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో సేమ్ థింగ్ యూఆర్ గోయింగ్ టు ఫీల్. యూ నో హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు అన్ఫోల్డ్. మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు, అదే స్క్రీన్ మీద అవుతుంది, బట్ కొంచెం కొత్తగా, కొంచెం టేకింగ్ అది ఈ ట్రెండ్కి తగ్గట్టు టేకింగ్ ఉంటుంది. అగైన్ బాలయ్య గారిని ఫుల్ ఫామ్లో చూడొచ్చు. సో ఈ టైప్లో ఉంటుంది. సో మీకు జనరల్గా టెంప్లెట్ మూవీస్ ఓకే, ఏదో కాసేపు టైం పాస్ కన్నట్టయితే యూ విల్ కంప్లీట్లీ అండ్ థరోలీ ఎంజాయ్ ద మూవీ. సో ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా బేసిక్ నార్మల్గా ఒక ఏదో టైం పాస్ చూస్తున్నాం అన్నట్టే వెళ్ళాలి. ఏదో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అయితే ఏముండదు దీంట్లో. సో అది ఓవరాల్గా డాకు మహారాజ్ మూవీ రివ్యూ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ రివ్యూ ఫ్రమ్ హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. మీకు నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మీకు తెలిసిన చేయించండి. ఏంటి మాకున్న వీడియోల కౌంట్కి సబ్స్క్రైబర్ కౌంట్కి అసలు సంబంధమే లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.